ఏ మనిషి మొహంలోకైనా నవ్వు పాజిటివ్ లక్షణాన్ని కొని తెచ్చి పెడుతుంది. నవ్వుతుంటే మనం సంతోషంగా ఉన్నట్లు లెక్క. జన్మలో మనిషి ముఖం అంటూ చూడని పుట్టు గుడ్డి వాళ్ళు కూడా సంతోషం కలిగినప్పుడు నవ్వుతారు. నవ్వటం ఎదుటి వాళ్ళను ప్రోత్సహించడం కిందికి వస్తుంది. ఒక సంఘటన వినోదించడానికి సూచిస్తుంది. ఎవరినన్నా వెక్కిరించడానికి కూడా మనం నవ్వుతాం. నవ్వులో నానా రకాలు ఉన్నాయి. ఒక్కో నవ్వు ఒక్కో అనుభూతిని సూచిస్తుంది. ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. నోరంతా తెరిచి హాయిగా విశాలంగా నవ్వడం సంతోషానికి సూచన. ఓరగా చూస్తూ సన్నటి చిరునవ్వును కంపింపజేయడం ముగ్ధ మోహనత్వాన్ని సూచిస్తుంది. నవ్వినవ్వనట్లు మిస్టరీస్గా కనిపించడం మోనాలిసా ప్రత్యేకత. పై పళ్ళు మాత్రమే కంపింపజేస్తూ నవ్వులు చిన్నపిల్లల ప్రత్యేకత. పెద్దయ్యేసరికి ఈ నవ్వు తగ్గిపోతుంది. తర్వాత కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇలాంటి నవ్వు బయటపడదు. నవ్వులో 3 రకాలు ఉన్నాయి. నవ్వు వచ్చి నవ్వడం, ఏడవలేక నవ్వడం, కృత్రిమంగా నవ్వడం. నవ్వు వచ్చి నవ్వడం ఇది చాలా స్వచ్ఛమైన నవ్వు. మనకు సంతోషం కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు దానికది అప్రయత్నంగా వస్తుంది. నోరు విశాలంగా తెరుచుకుని పెదాల కొనలు పైకి లేచి బుగ్గలు నొక్కుకుపోయి కంటి చుట్టూ ఉండే చర్మం పొరలో నవ్వు వలయాలు ఏర్పడతాయి. సంతోషం ఎంత అధికంగా ఉంటే అంత అధికంగా ఈ కండరాలు చెలిస్తాయి. హృదయంలోంచి వచ్చే నవ్వు ఇది 4 సెకండ్ల పాటు కంటే ఎక్కువసేపు ఉండదు. సాధారణంగా ఇలాంటి నవ్వులో 3 రకాలు ఉంటాయి. పళ్ళు కనిపించకుండా నవ్వటం ఒకటి, అంటే ముసి నవ్వులు అన్నమాట. తనకు తాను ప్రైవేట్గా నవ్వుకునే నవ్వు ఇది. పై పళ్ళు కనిపింపజేస్తూ నవ్వే నవ్వు రెండోది. దీనిని అప్పర్ స్మైల్ అంటారు. సామాన్యంగా ఎదుటి వాళ్ళను పలకరించడానికి ఉపయోగిస్తుంటారు. దీనిని ఈ నవ్వు సందర్భంలో ఎదుటి వాళ్ళతో చూపులు కలపడం ఉంటుంది. అన్ని పళ్ళు కంపింపజేస్తూ విశాలంగా నవ్వడం మూడోది. ఈ నవ్వు క్రమక్రమంగా విశాలమవుతూ ఆఖరికి పక్కపక్క నవ్వడంలో జారుతుంది. పక్కపక్క నవ్వినప్పుడు ఎదుటి మనిషితో చూపులు కలపడం అనేది ఉండదు. మనం సంతోషంగా లేనప్పుడు, అంటే విచారంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ ముందు బలవంతంగా మొహమాటంగా నవ్వుతాము. దీనిని ఏడవలేక నవ్వడం అంటారు. నోటిలో సగభాగం నవ్వుతున్నట్లు, సగభాగం విచారంగా ఉన్నట్లు కనిపిస్తుంది. నవ్వులో తనలో ఉండే నెగిటివ్ ఉద్వేగాన్ని, అంటే విచారాన్ని కప్పెట్టుకోవడానికి చేసే ప్రయత్నం ఇది. ఒక క్రీడాకారుడు ఆటల పోటీలో పాల్గొని ఓడిపోతాడు. అప్పుడు అతను నలుగురు ముందు తన నిరాశను కప్పెట్టుకోవడానికి ఈ నవ్వును ఆశ్రయిస్తాడు. అబద్ధపు నవ్వు ఎలా ఉంటుందంటే, మనం కావాలని నవ్వును తెచ్చుకొని కృత్రిమంగా నవ్వినప్పుడు ఆ అబద్ధపు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. నవ్వు గబల్ల మొహంలోకి వస్తుంది, లేదా మరీ నిదానంగా బద్ధకంగా మొహాన అలుముకోవచ్చు. నవ్వు మొహంలో ఎంత గబల్న ప్రవేశిస్తుందో అంతే వేగంగా గబల్న తిరిగి తొలగిపోతుంది. లేక ఆ సిచ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అలాగే ఉండి ఆలస్యంగా తొలగిపోవచ్చు. నవ్వు మొహమాటానికి మురిసిపోవడానికి మధ్య టైమింగ్ సరిగ్గా ఉండదు. నోటి తాలూకు ఒకవైపు కొన మాత్రం పైకి లేస్తుంది. నిజం నవ్వులో లాగా అబద్ధపు నవ్వులో కళ్ళ చుట్టూ వలయాలు ఉండవు. అలాగే మీరు రోడ్డు మీద నడుస్తుంటారు. ఒక చోట అరటి తొక్క మీద కాలు వేసి జర్రున జారి పడతారు. లేచి చూసేసరికి కొందరు మీ వైపే చూస్తుంటారు. వాళ్ళని చూసి మీరు దానిని పరాచికానికి తీసుకున్నట్లుగా నవ్వబోతారు. అప్పుడు వచ్చే నవ్వు ఈ బాపతే. ఏడవలేక నవ్వడం. ఎదుటి మనిషిని మోసగించడానికి, మభ్య పెట్టడానికి ఈ నవ్వును ఉపయోగిస్తాము. అసలు నవ్వుకుంటే కృత్రిమ నవ్వు మొహంలో ఎక్కువసేపు ఉంటుంది. కృత్రిమ నవ్వును ఎక్కువగా రిసెప్షనిస్టులు, హోర్వెసిస్టులు, సేల్స్మెన్ లాంటి వాళ్ళు వృత్తిపరంగా పాటిస్తుంటారు. ఉద్యోగపు ఆరంభంలోనే వాళ్ళకి అలాంటి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. కృత్రిమ నవ్వు పసిగట్టడం పెద్ద కష్టమేం కాదు. మొదటగా వాళ్ళ కళ్ళను చూడాలి. నిజమైన నవ్వులో కళ్ళు వెలుగుతున్నట్లు, కళ్ళ చుట్టూ అస్పష్టంగా వెలుగు వలయాలు కనిపిస్తాయి. కృత్రిమ నవ్వులో కళ్ళు నిస్తేజంగా డల్లుగా కనబడతాయి. తర్వాత పెదాల వైపు చూడాలి. కృత్రిమ నవ్వులో పై పెదవి మాత్రమే సాగి కింది పెదవి బిగుసుకున్నట్లుగా ఉంటుంది. ఫోటోగ్రాఫర్లు నవ్వమంటే మనం ఇలాంటి నవ్వునే ఆశ్రయిస్తాము. అయితే కృత్రిమ నవ్వును కూడా అసలు నవ్వుల సమర్థవంతంగా నవ్వే వాళ్ళు ఉండరని కాదు. నటీనటులు, రాజకీయ నాయకులు, ఘరణ మోసగాళ్ళు ఇందులో సిద్ధహస్తులనే సంగతి అందరికీ తెలిసి. కృత్రిమ నవ్వులు ఎదుటి వాళ్ళను ఎక్కువసేపు మోసం చేయలేవు. ఇలాంటి నవ్వు ప్రారంభ దశలో ఎదుటి వాళ్ళతో నమ్మకాన్ని కలిగించినా కొద్దిసేపటి తర్వాత వాళ్ళలో అసహనాన్ని, అసౌకర్యాన్ని కలిగజేస్తాయి. ఆ నవ్వులో ఏదో దోషం ఉందని త్వరలో ఎదుటి వాళ్ళలో సందేహం వస్తుంది. అందుకని ఎవరైనా సరే కృత్రిమ నవ్వును నవ్వుతున్నప్పుడు దానిని త్వరగా ముగించేయడం మంచిది. స్వతహానే మనసులో కొందరు తక్కువగా నవ్వుతారు, కొందరు ఎక్కువ నవ్వుతారు. అధికంగా నవ్వే పురుషుడు తనకు తాను కలుపుగోలు మనిషిగా చెప్పుకుంటాడు. అధికంగా నవ్వే స్త్రీ దానిని
తన అసలు సిసలు స్త్రీ లక్షణంగా చెప్పుకుంటుంది. నవ్వుతున్న వాళ్ళు నవ్వని వాళ్ళకంటే ఆకర్షణీయంగా కనపడతారు. ఒక ఆనవాయితీ ఏమిటంటే ఆడవారు మగవాళ్ళ కంటే ఎక్కువగా నవ్వుతుంటారు. అంటే దాని అర్థం ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ సంతోషంగా ఉంటారని కాదు. ఎదుటి వాళ్ళను సమకుల్ని చేసుకోవడానికి ఆడవాళ్ళు నవ్వును ఒక సాధనంగా చేసుకుంటారు. ఇది వాళ్లకు బాల్యం నుంచి అలవడుతుంది. అలా నవ్వడంలో వాళ్ళు సుఖాన్ని సౌఖ్యాన్ని ఫీల్ అవుతారు. నవ్వుల మీద రీసెర్చ్ చేసిన ఒక ప్రయోగకర్త కొందరు ఆడ మగ వాలింటలను ఎన్నుకొని వాళ్ళ చేతి వేళ్లను వెనక్కి విరుస్తూ ఆ సమయాన మొహంలో ఎవరు ఎలాంటి భంగిమను ప్రదర్శిస్తారోనని పరిశీలించి చూశాడు. ఆ సమయంలో మగవాళ్ళు నొప్పి కలుగుతున్నట్లుగా మొహాన్ని పెడితే ఆడవారు మాత్రం బాధను లోపల దిగమింగుకుంటూ పైకి నవ్వడానికి ప్రయత్నిస్తూ మొహాల్ని విచిత్రంగా పెట్టారు. ఎవరినన్నా పలకరించడానికి అంటే గ్రీట్ చేయడానికి కూడా మనం నవ్వును ఉపయోగిస్తాం. కనుబొమ్మల్ని ఎగేసి పెదాల్ని సాగదీయడం, ఇలాంటి నవ్వు విషయంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య తేడా ఉంటుంది. అదేంటంటే ఇలాంటి సందర్భంలో ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ పళ్ళని బయట పెడుతుంటారు. ఒక్కోసారి అతి నవ్వు పూలిష్గా కనిపించడమే కాకుండా ఎదుటి వాళ్ళలో కోపాన్ని కూడా తెచ్చిపెట్టవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నవ్వు ఎప్పుడు సందర్భోచితంగా ఉండాలి. ఉదాహరణకు విచారమైన వార్తను చెప్తూ మీరు మొహంలో నవ్వును కనిపింపజేశారంటే అవతలి వ్యక్తి మిమ్మల్ని సందేహంగా చూస్తాడు, అవునా? అలాగే నేరస్తుడు తను చేసిన నేరం గురించి చింతిస్తుంటట్లు చెప్తుంటే జడ్జికి అతని పట్ల ఎంతో కొంత సానుభూతి కలుగుతుంది. అలా కాక నవ్వుతూ చెప్తే అతనికి శిక్ష వేయాలనిపిస్తుంది. అంతటి శక్తి ఉంది నవ్వుకి. మనలో చెక్కిలి గింతలు కలిగించే సునిశ్చిత నరాలు టికిల్ రిసెప్టర్ అంటారు. ఈ టికిల్ రిసెప్టర్ అందరిలోనూ ఒకే సంఖ్యలో ఉంటాయి. అయితే చెక్కిలి గింత మాత్రం అందరికీ ఒకేలా ఉండదు. అందుకు కారణం ఇది మీ మనోస్థితిని బట్టి ఉంటుంది. చెక్కిలి గింత పెట్టిన సమయంలో మీరున్న మూడ్ని బట్టి, మీరు కోపంలో ఉన్నప్పుడు ఎవరినైనా చెక్కిలి గింత పెడితే మీకు నవ్వు రాదు. కానీ మంచి మూడు ఉన్నప్పుడు చెక్కిలి గింతలు పెడితే మాత్రం కిలకిల నవ్వేస్తారు. చెక్కిలి గింత అనేది ఒక అసంకల్పిత ప్రతిచర్య. అయినా సరే నవ్వకూడదు అని మీరు విల్ పవర్ని తెచ్చుకుంటే ఎన్ని గిలిగింతలు పెట్టినా మీరు నవ్వకుండా ఉండరు. అదేవిధంగా మీరు ఎవరైనా అస్వస్థతలో ఉన్నప్పుడు ఎవరైనా గిలిగింతలు పెడితే కావాలన్నా మీరు నవ్వలేదు. చెక్కిలిగింతలు అతిగా పెడితే ఆ భాగన నొప్పి కలుగుతుంది, చిరాకు కలుగుతుంది. ఎందుకంటే నొప్పి చికాకులకు చెందిన రిసెప్టర్ రెండు ఒకటే. గిలిగింతల్ని అతిగా కలిగించే శరీర భాగాలు మనకందరికి తెలిసినవి. అరచేతులు, అరికాళ్ళు, చంకలు, పెదాలు. శృంగారవతి అయిన స్త్రీకి ఆయా భాగాల్లో ఆడుకోవడం ఆయనతో పెట్టిన విద్య. మనం ఇప్పుడు నవ్వుల యొక్క రకాల గురించి చక్కగా తెలుసుకున్నాము. మన నెక్స్ట్ వీడియోలో తల భంగిమల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఇంకెవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.